పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. కమిటీ అభిప్రాయాన్ని కేబినెట్ ముందు ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. జనవరి 14న రైతు భరోసా అమలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ముందుగా కమిట్మెంట్ అయినా నగదు కంటే తగ్గించి ఇవ్వదని నిర్ణయించింది సబ్ కమిటీ. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని డిసైడ్ అయింది. 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసాపై విస్తృత ప్రచారం చేయాలని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ సబ్ కమిటీ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైతు భరోసాకు సంబంధించిన దాని మీద కేబినెట్ సబ్ కమిటీ సెక్రటరియట్లో సమావేశమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఏదైతే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరాకు 2 సీజన్లకు కలిసి 15,000 ఏదైతే ఇస్తామన్నదో దానికి సంబంధించి అంటే నిజమైనటువంటి వాస్తవ సాగుదారులకే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే ఈ సాగు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, నిజమైనటువంటి సాగుదారులు ఎంతమంది ఉన్నారు, దానికి ఎంత ఖర్చు అంటే ఎంత నిధులు అవసరం, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై దీని మీద చర్చించారు. ఇక ఇందులో ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉండాలి, మరి సో ఏ బేస్గా వీళ్ళకి ఇవ్వాలి, ఎట్లా విధి విధానాలు ఏమి ఉండాలి దాని మీద ఈరోజు చర్చించి దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఆ విధి విధానాలు ఎట్లా ఉంటాయి ఏంది అనేది కొంత బయటకి చెప్పకున్నప్పటికీ దాదాపుగా దీనికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా దాదాపుగా ఖరారయ్యాయి. అయితే ఇందులో మేజర్గా ఈ రైతు భరోసాకు సంబంధించి సంక్రాంతి నుంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇక ఎల్లుండి నిర్వహించే ఈ కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇక 5, 6, 7 ఈ నెల ఈ 3 రోజుల పాటు కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి రైతులకు గ్రామాల స్థాయిలో మండలాల వారీగా 2 యూనిట్లుగా విభజించి 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున రైతు భరోసాపై రైతులకు అవగాహన కల్పించడం, దాంతోపాటు దరఖాస్తులు గ్రామాల వారీగా ఈ ఒక మండలానికి 2 భాగాలుగా విభజించి అందులో నుంచి ఈ 3 రోజుల పాటు కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తు తీసుకోవడం, అంటే రైతుల నుంచి వాళ్ళు ఏ పంట వేశారు, ఎన్ని ఎకరాలు ఉన్నది, ఉన్న దాంట్లలో ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, ఎన్ని ఎకరాలు బీడుగా ఉన్నది, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా యాక్టివిటీస్ ఉన్నదా, వాస్తవానికి అందులో పంటలే సాగు చేస్తున్నారా, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ తీసుకొని ఉన్నారు. ఈ 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు 15,000 ఇవ్వడంతో పాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు ఇచ్చారు. ఈ రైతు బంధు ఇచ్చిన టైంలో ఎంత ఈ డబ్బు వృధా చేశారు, అవసరం లేని వాళ్ళకు కూడా ఎట్లా ఇచ్చారు, ఈ రైతు బంధు పేరుతోని చెట్లకు, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. దానికి సంబంధించి కూడా కొన్ని ఉదాహరణతో సహా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చూపించింది. సో ఇలాంటి వాటి అన్నిటి కూడా పక్కన పెట్టి వాస్తవ సాగుదారులకు నిజమైనటువంటి రైతులకే ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాల వారీగా 5 నుంచి 7 వరకు అంటే 3 రోజుల పాటు పెద్ద ఎత్తున ఒక పక్క రైతు భరోసాపై అవగాహన కల్పించడం, దాంతోపాటు 3 రోజుల పాటు గ్రామాల నుంచి రైతుల నుంచి ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నిర్ణయం తర్వాత ఇక ఎల్లుండి దీని మీద పూర్తి స్థాయిలో కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఒక రైతు భరోసాకు సంబంధించిన అంశం మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇప్పటికే సూచన దీనికి సంబంధించి జనవరి 14 నుంచి ఈ రైతు భరోసా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి అంతకంటే ముందే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు, తర్వాత రైతులు ఎంతమంది రైతులు ఉండే అవకాశం ఉంటుంది, అందులో వాస్తవ సాగుదారులు ఎంతమంది, తర్వాత ఈ ఏదైతే ఈ రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ ఉంటాయి, ఈ ఐటీ రిటర్న్స్ సంబంధించి ఎంతమంది ఉన్నారు, 5 ఎకరాల లోపు ఎంతమంది ఉన్నారు, 10 ఎకరాల లోపు ఎంతమంది ఉన్నారు, తర్వాత 10 ఎకరాల కంటే పైగా ఉన్న వాళ్ళు ఈ ఐటీ రిటర్న్స్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది ఎంత చెల్లిస్తున్నారు, సంవత్సరానికి అది ఎంత అయ్యే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఇవాళ జరిగినటువంటి ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీని మీద ఒక ఫైనలైజ్ కూడా చేశారు. కాబట్టి ఇక ఎల్లుండి 4న నిర్వహించే కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఈ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఏముంటాయి, దానికి సంబంధించి రైతుల నుంచి తీసుకున్నటువంటి అభిప్రాయాలు ఏమొచ్చాయి, ఇప్పటి వరకు దీని మీద ఆల్రెడీ ఉమ్మడి 10 జిల్లాల వారికి కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి
ఎట్లా ఇస్తే బాగుంటుంది ఏంటి, రైతులు ఏమనుకుంటున్నారు, ఇట్లా ఓవరాల్గా రైతుల అభిప్రాయాలు, తర్వాత ఏదైతే ఈ ప్రజాప్రతినిధులు ఉంటారో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు ఇప్పటికే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్నది. ఇవాళ దాదాపుగా ఈ రైతు భరోసా మీద నిర్వహించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఫైనల్గానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎల్లుండే క్యాబినెట్ సమావేశం ఉంది కాబట్టి ఈరోజు దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానం అయితే ఖరారు చేసినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక 2 రోజుల్లో క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత అసలు ఏముంటుంది ఏంటి, ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎన్ని ఎకరాల వరకు ఏమైనా సీలింగ్ పెట్టారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఫైనల్గా దీని మీద ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుంది సూర్య.